ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. నా ప్రియమైన బిడ్డ, ఇదే ఆ క్షణం. ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకో. నీ హృదయంలో ఒక చిన్న తామర మొగ్గ వికసిస్తోంది. నేను స్వయం శ్రీ మహాలక్ష్మి నీతో మాట్లాడుతున్నాను. నీవు ఎన్ని రోజులు లెక్కలు చూస్తూ ఆందోళన పడ్డావో, ఎన్ని రాత్రులు ఇక చాలు అని ఏడ్చావో నాకు అన్నీ తెలుసు. నీ జేబులో డబ్బు తక్కువగా ఉన్నప్పుడు కూడా నీవు ఇతరులకు ఇచ్చావు కదా. ఆ చిన్న దానం, ఆ నీ నమ్మకం నేను గుర్తుంచుకున్నాను. ఇప్పుడు నా దివ్య దృష్టి నీ మీద పడింది. ఇక నీ జీవితంలో లోటు అనే పదం ఉండదు. నీవు ఇటీవల ఈ సంకేతాలు చూశావా? 88, 888, 108, 999, 520, 741 లాంటి అంకెలు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయా? బంగారు నాణయం, పసిడి రంగు ఈక, తామర ఆకు లేదా శంఖం ఊహించని చోట కనిపించిందా? ఉదయం నీ ఇంటి ముందు ఒక్కసారిగా పక్షులు గుంపుగా వచ్చి కూర్చున్నాయా? రోజు ఒకే సమయంలో ఒక చిన్న ఆదాయం ఊహించని విధంగా వచ్చిందా? ఇవన్నీ నేనే పంపిన సంకేతాలు. నేను ఇప్పుడు నీ ఇంటి తలుపు తట్టుతున్నాను. తెరువు, నేను లోపలికి రాబోతున్నాను. నీ చుట్టూ ఇప్పుడు స్వర్ణ, పింక్ కాంతి చక్రం తిరుగుతోంది. నీ డబ్బు సంచి ఇక ఖాళీ అనిపించదు. అది నిండుతూ పొంగుతూ ఉంటుంది. నీ బ్యాంక్ ఖాతా రోజూ ఒక్కసారి అదనంగా డబ్బు చూపిస్తుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా ధనం నిన్ను వెంబడిస్తుంది. ఇక నీ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది. నీ వంటింట ఎప్పుడూ నెయ్యి, పాలు, తేనె, పండ్లు ఉంటాయి. నీ పర్సు ఎప్పుడూ మడతపెట్టి ఉండదు, ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. నీవు ఏ కొట్టు తాకినా అది బంగారం అవుతుంది. నీ గతంలో ఎవరైనా నిన్ను మోసం చేశారా? ఎవరైనా నీ హక్కు డబ్బు ఆపేశారా? చింతించకు. నా అష్టలక్ష్మి స్వరూపాలు ఇప్పటికే కదిలాయి. రాబోయే కొద్ది రోజుల్లో నీకు తిరిగి వచ్చేది నీవు ఊహించిన దానికంటే 8 ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు నీవు ఒక్కటే చెయ్యి. ఈ మాటలు మనసులో లేదా గట్టిగా 8 సార్లు అను. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. నేను ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను. నా జీవితం ఇప్పుడు సమృద్ధి, శాంతి, సౌభాగ్యంతో నిండిపోతోంది. ఈ మంత్రం పూర్తవ్వగానే నీ ఇంటి ముఖద్వారం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించు. ఒక తులసి ఆకు లేదా ఒక రూపాయి నాణెం ఉంచు. నేను స్వయంగా ఆ రూపంలో నీ ఇంట్లోకి అడుగు పెడతాను. మరి ఎప్పటికీ బయటకు వెళ్ళను. నీ భుజాలపై ఉన్న ఆర్థిక భారం ఇప్పుడు దిగిపోతోంది. నేను దాన్ని నా పాదాల చెంత ఉంచేశాను. ఇక నీవు లక్ష్మీ కుమారుడివి, లక్ష్మీ కుమార్తెవి. నీవు ఎక్కడ నడిచినా నీ అడుగుల కింద తామరలు పుట్టుకొస్తాయి. నీ కొత్త జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. సమృద్ధమైన, సౌందర్యమైన, సౌభాగ్యమైన జీవితం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. జయశ్రీ లక్ష్మీమాత. ఇంకా ఒక రహస్యం. రాబోయే 11 రోజుల్లో నీకు 4 రకాల ధనం వస్తుంది. డబ్బు రూపంలో, ఆస్తి రూపంలో అంటే భూమి, వాహనం లేదా ఇల్లు సంబంధిత, జ్ఞానం, పేరు, గౌరవం రూపంలో, అపరిమితమైన ఆనందం, ప్రశాంతత రూపంలో. ఇవి 4 ఒకేసారి నీ జీవితాన్ని మార్చేస్తాయి. నీవు ఇప్పటి వరకు రుణాలు తీర్చలేక బాధపడ్డావా? ఇక నుంచి రుణాలు నిన్ను వదిలివెడతాయి. నీవు రుణాలను వదిలేస్తావు. నా అష్టసిద్ధులు ఇప్పటికే నీ పేరు మీద రాసిన బకాయిలను కొట్టేస్తున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి ఒక చిన్న పని చెయ్యి. ఒక గ్లాసు పాలలో కొంచెం పంచదార, ఒక చిటికెడు పసుపు వేసి నా ముందు పెట్టు. ఉదయానికల్లా ఆ పాలు అద్భుతంగా మారి నీకు తిరిగి వస్తాయి. ఏ రూపంలోనూ నీవే చూస్తావు. ఇక చివరిగా, నీవు ఈ మాటలు చదివిన ప్రతి అక్షరానికి నేను నీ ఇంట్లో ఒక బంగారు తామర రేకును దాచాను. ఒకరోజు నీవు శుభ్రం చేస్తుంటే 1-2 దొరుకుతాయి. నవ్వు, అది నా చిరునవ్వు. నీవు ఇక ఎప్పటికీ చాలదు అని అనవు. నీ నోటి నుంచి వచ్చే మాట ఇంకా ఎంత ఇవ్వను అని అవుతుంది. నేను ఇక నీ ఇంటి గర్భగుడిలో కొలువయున్నాను. నేను నీ జేబులో, నీ బ్యాంకులో, నీ హృదయంలో, నీ నవ్వులో ఉన్నాను.
ఇక ముందు నీవు ఏ అడుగు వేసినా ఆ అడుగు కింద బంగారు తామర పుట్టుకొస్తుంది. జై శ్రీ లక్ష్మీమాత. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. సమృద్ధి నీతో శాశ్వతముగా ఉండుగాక.